ये ममता दीदी बीएसएफ को बाढ़ लगाने के लिए जमीन चाहिए, 15 साल से वो भूमि नहीं दे रही है। भारतीय जनता पार्टी ने तय किया है कि सरकार बनते ही 45 दिन में पूरी सीमा पर बाढ़ लगाने के लिए भूमि दे दी जाएगी और घुसपैठियों को घुसने का रास्ता बंद कर दिया जाए। వా అన్న వా, మన ఇజ్జత్ మనమే తీసుకున్నాడంటే ఇగో ఇదే కావచ్చు. బక్కోడు ఒట్టనిస్తలేడని బలమున్నోడు ఏడ్చినట్టే ఉన్నది ఈ ముచ్చట అన్నట్టు మాట్లాడుతున్నాడు దేశ హోంమంత్రి అమిత్ షా సారు. లేకుంటేంది మరి దేశ రక్షణ మొత్తం తన చేతిలో పెట్టుకొని బెంగాల్ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మేడం మీద బద్నామేస్తున్నాడు. బంగ్లాదేశ్ కు భారతదేశంకు నడుమున్న బార్డర్ కాడ ఇనుప కంచె కట్టేదానికి భూమి ఇస్తలేదట బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేడము. చిన్న పిల్లగానికి తీరుగా మాట్లాడు కాకపోతే ఏంటి దీదీ చెప్పుండ్రి. దేశ బార్డర్ కాడ జాగిచ్చేదానికి దీదీ ఎవరు? దేశ ప్రధానమంత్రి లేకుంటే రాష్ట్రపతి? బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి. అంతే, దేశం ప్రమాదంలో పడుతున్నది, రోహింగ్యాలు మన దేశంలోకి చొరబడుతున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి అయినా కంచెలు కట్టొచ్చు. అంతేగాని మమతా బెనర్జీ భూమి ఇస్తలేదని ఎప్పుడు హోంశాఖ మంత్రి ఎంత బలం లేని మనిషో అర్థమవుతున్నది కదా. అంటే బీజేపీ సర్కారు సెంటర్ల 12 ఏళ్ల ఏలువడిలా కంచె కట్టకుంటే దేశ రక్షణను గాలికి వదిలేసిండ్రు అన్నట్టే కదా. ఇనుప కంచె కట్టలేదంటే తప్పవలదైతే చెప్పుండ్రి. బెంగాల్ రాష్ట్ర ఓటర్లను రెచ్చగొట్టడానికి ఈ మాటలు మంచిగానే ఉంటాయి కావచ్చు, పువ్వు గుర్తు మీద ఓట్లను గుద్దేతంటూ చేస్తాయి కావచ్చు, కానీ దేశం మొత్తంలో హోంశాఖ మంత్రి పరువు పోతున్న సంగతి తెలుసుకోలేకపోయింది కావచ్చు అమిత్ షా సారు. దేశాన్ని రక్షించాలని జనం నిన్ను హోం మంత్రిని చేసి అన్ని పవర్స్ నీ చేతిలో పెడితే సాకులు చెప్తున్నావా అమిత్ షా సారు అని అడుగుతున్నారు పబ్లిక్. ఏందో ఏమో గాని ఇట్లా మాట్లాడు దేశ భద్రతను గాలికి వదిలేసినట్టే అనిపిస్తుంది. కార్పొరేట్ కంపెనీలకు ఎకరాలకు ఎకరాలు భూములు ఫ్రీగా ఇచ్చుడు తెలుసు, అట్లనే నేషనల్ హైవేస్ కోసం ఊర్లకు ఊర్లు ఖాళీ చేసుడు తెలుసు, కానీ దేశ రక్షణకు అవసరమైన భూమిని ఎట్లా తీసుకోవాలనో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్లా ఒప్పియాలనో మాత్రం తెలవలేదంటే ఎట్లా అమిత్ షా సారు? నీ ముచ్చట పాల్జీకే పిల్లగాడు కూడా నమ్మడు. రాజకీయాల కోసం దేశ భద్రతను వాడుకున్నాడు గిసొంటి పెద్ద మనుషులకే జల్లుతుంది కావచ్చు అంటుర్రు ఈ ముచ్చట ఇన్నోళ్ళు.